బాలసకుడైన అపద్మపత్ర నేతృకాననేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మమునుద్ధరింపుము హరికృపాకటాక్ష రవిదీప్తి వడసి మహాత్మ నీవు. నీకు చిన్నప్పటి స్నేహితుడు కృష్ణుడు. మీ ఇద్దరు కలిసి చదువుకున్నారు కొంతకాలం. నువ్వు ఎప్పుడూ కృష్ణ కృష్ణ అని కృష్ణుడి యొక్క నామస్మరణం చేస్తూ ఉంటావు. కృష్ణుడు నా మిత్రుడు, నా దైవం, నా బంధువు, నా సచివుడు అని అంటూ ఉంటావు. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇంతకాలం నువ్వు వెళ్ళలేదు, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళితే ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం సూర్యకాంతి. సూర్యుడు ఉదయించగానే సూర్యకాంతి వల్ల కటిక చీకట్లు తొలగిపోతాయి. సూర్యుడి యొక్క కాంతి వల్ల ఏమవుతుంది? చీకటి తొలగుతుంది. మన దారిద్ర్యం కటిక చీకటి. దారిద్ర్యం అనే చీకటిని తొలగించే సూర్యకాంతి కృష్ణుని అనుగ్రహం. అనగా ఆయన అనుగ్రహం ఉంటే చీకట్లు సూర్యకాంతితో తొలగినట్టుగా మన దారిద్ర్యం తొలగిపోతుంది, మనం సుఖపడతాం. నువ్వు అడగవచ్చు, ఎప్పుడూ ఆయన దర్శనానికి వెళ్ళలేదు, ఆయన పెళ్ళికి నన్ను పిలవలేదు, నా పెళ్ళికి ఆయన్ని పిలవలేదు, ఇన్నాళ్ళు ఆయన ముఖం చూడక హఠాత్తుగా కష్టం వచ్చినప్పుడు డబ్బు కోసం ఆయన దగ్గరికి వెళ్ళడం ధర్మమా అని నీకు అనుమానం వచ్చి నన్ను అడగవచ్చుగాక. ఏం పర్వాలేదు, ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. ఆ కృష్ణుడు కరుణామూర్తి. నీవు వెడితే ఇంతకాలం రాలేదేమిటి, ఇప్పుడు నేను గుర్తొచ్చానా, డబ్బు వచ్చాక గుర్తొచ్చానా, నా దగ్గర డబ్బు లేనప్పుడు రాలేదు కదా అని దెప్పడు. అలా దెప్పేవాడు మామూలు మానవులు, ఆయన పరమాత్మ. ఆయన ఎటువంటి వాడో తెలుసా? కలలో నన్ తను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులో తలపం అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైనయుచ్చుల్ సునిశ్చల భక్తిల్ భజించువారికెడడే సంపద్విశేషోన్నతుల్. ఒకడున్నాడు, వాడెప్పుడు కృష్ణుడిని తలుచుకోలేదు, కలలో కూడా కృష్ణుడిని తలుచుకోలేదు. పరమ దుర్మార్గుడు. కృష్ణుడిని కలలో తలుచుకోలేదు సరిగా, తిట్టేవాట అప్పుడప్పుడు. కృష్ణుడు లేడు, ఇంకోడు లేడు, దేవుడు దెయ్యం అంటూ తిరక్కు, ఎక్కడో ఫ్లోరిడాలో హాయిగా ప్రాక్టీస్ చేసుకోక ఇక్కడికి ఎందుకు వచ్చావు కృష్ణుడి కోసం అని అందరినీ తిట్టేవాటి వాడు. అంత దుర్మార్గుడు. అనుకోకుండా వాడికి కష్టం వచ్చింది, వాడికి ఉన్న బలమంతా పోయింది, మహాబాధపడ్డాడు వాడు. అప్పుడు ఎవరో ఈ కష్టంలోంచి బయటపడాలంటే కృష్ణనామస్మరణం తప్ప మరొకటి దిక్కు లేదనగానే పాతవన్నీ మర్చిపోయి, కృష్ణ నేను చాలా పొరపాటు చేశాను, ఆ పొరపాటు తెలుసుకున్నాను, నన్ను రక్షించు, నువ్వు తప్ప దిక్కు లేదు అని వెంటనే కృష్ణుడి కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. ఇదే సామాన్యుడైతే, ఇన్నాళ్ళు నన్ను తిట్టావా, నేను నీకు గుర్తుకు రాలేదా, ఇప్పుడు గుర్తుకొచ్చానా, కష్టం వచ్చినప్పుడు నేను కావాలా, దుష్టుడా, ఛీ నీ మొహం చూపించుకో పో అని అనేవాట. కానీ కృష్ణుడు ఎన్నాళ్ళు తనని తిట్టిన దుర్మార్గుడు కష్టం రాగానే తన కాళ్ళు పట్టుకోగానే, నాయన కష్టకాలంలో నేను గుర్తుకొచ్చానా, అన్ని పాతవు మర్చిపో, నిన్ను అనుగ్రహిస్తాను, నీకేం కావాలి అడిగితే నన్ను నేనే సమర్పించుకుంటాను అని తనను కూడా సమర్పించుకుని అవతల వాడి కష్టం తొలగిస్తాడు ఆయన. అంతటి కరుణాస్వరూపుడు కృష్ణుడు. తన్నైన ఇచ్చును అంటే తనను తానే ఇచ్చుకుంటాడు ఆయన. ఎంత గొప్పవాడు ఆయన. అందుకే పరమాత్ముడు ఏమన్నారు? అవ్యాజ కరుణామూర్తి. ఏ వంక లేకుండా కరుణ చూపించే విగ్రహస్వరూపుడు ఆయన. ఆయన రూపం కరుణామూర్తి, ఆ కరుణ కూడా అవ్యాజ కరుణామూర్తి అన్నమాట. ఆయన ఇతరుల మీద ప్రేమ చూపించాలంటే మనకి ఎంతో కొంత స్వార్థం ఉండాలి. ఆ వ్యక్తి వల్ల మనకు లాభం ఉంటే వాడి మీద కరుణ చూపిస్తాం. ఆయనకి వాడితో ఏ స్వార్థము లేదు, కేవలం వాడు జీవుడు, నన్ను తలుచుకున్నాడు, రక్షించడం నా ధర్మం అనుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు. నువ్వు నిరంతరం నిశ్చల భక్తితో ఆ కృష్ణుడిని తలుచుకుంటున్నావు. నిత్యం భజించే వారికి సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? రోజు తలుచుకునేవాడికి సంపదలు ఇస్తాడు. నువ్వు ఇంతకాలం ఆయన అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నావు, అంతే తేడా. ఆయన్ని ఏనాడు ఏమీ కోరలేదు, కోరకపోయినా ఇంట్లో కూర్చుని రోజు కృష్ణ 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 అని తలుచుకుంటున్నావు కదా, నిశ్చలమైన భక్తితో భజిస్తున్నావు కదా, కాబట్టి నీకు సంపదలు ఇస్తాడు అనగానే, భార్యామణి ఎంత మంచి సలహా ఇచ్చావు, ఇది కదా మంచి సలహా అంటే అని ఆనందపడ్డాడు ఆయన.
నీవు చెప్పినట్లు వెంటనే కృష్ణుడి దగ్గరికి వెడతాను. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య ఉన్నది. భగవంతుడి దగ్గరికి, మిత్రుని దగ్గరికి, జగత్ప్రభువు దగ్గరికి చాలా కాలం తర్వాత వెడుతున్నాను. ఏదో ఒక కానుక ఇవ్వకుండా ఒట్టి చేతులతో వెళ్ళడం ధర్మమా? ఓ దండం పెట్టేసి నా దగ్గర ఏమీ లేదు అనడం బాగుండదు కదా. కృష్ణుడు నాకు ప్రభువు, మిత్రుడు, దైవం, అన్నిటికీ మించి ఆత్మీయుడు, నా మనస్సులో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెడుతున్నాను ఇప్పుడు నేను. ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు, మిత్రుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు, పసిపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి. ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఇప్పుడు ఆయన అన్నీ తానే. ఆయన నా పాలిటి దైవం, నా ప్రభువు, నా మిత్రుడు, పండితుడు, ఒకటేమిటి సకల శుభాస్పదుడు ఆయన దగ్గరికి ఏమీ లేకుండా ఖాళీ చేతులతో వెళ్ళి దర్శనం ఎలా చేసుకుంటాను? హుండీలో రూపాయన వేయడానికి నా దగ్గర ఏమీ లేదే అని బాధపడ్డాడు ఆయన. నీవు చెప్పిన ఎట్ల రాజీవనేతృపాద పద్మంబులాశ్రయం పంగమనకు పరమ శోభనము. ఆ చక్రపాణికిప్పుడు కానుకేమైన కొంపోవగలదే మనకు. నీవు చెప్పినట్టే ఆ పద్మాక్షుడి దర్శనం చేసుకుంటే ఇహపరాలు రెండూ లభిస్తాయి, మనకి పరమ శుభములు కలుగుతాయి. కానీ వెళ్ళక వెడుతున్న ఆ పరమాత్మకి ఏదైనా కానుక సమర్పించాలి. కానుక మన దగ్గర ఉంటే తీసుకురా, అది ఆయనకి ఇస్తానన్నాడు ఆయన. ఆయన ఇంట్లో ఏముందండి, అయ్యవారి నెట్టిల్లు అన్నారు దాన్ని. కటిక దరిద్రంతో ఉన్నారు వాళ్ళు. ఇంట్లో ఏదన్నా ఉంటే పిల్లలు పంచుకు తినేవారుగా, లడ్డూయో ఫుడ్డుయో ఏదో ఉంటే ఏమీ లేని గడ్డు సమస్యతో ఉన్నారు వాళ్ళు. ఈయనేమో ఏదన్నా పట్టుకెళ్ళాలి కానుక అంటాడు, ఇంట్లో ఏమీ లేవు. అప్పుడు ఆవిడ ఏం చేసింది, పక్క ఇంటికి వెళ్ళిందిట. భర్త కోసం మొదటిసారిగా యాచన చేసింది. అది కూడా ఈ భర్త కోసం కాదు, లోక భర్త కోసం యాచించింది. తన భర్త కోసం యాచించలేదు, జగద్భర్త అయిన కృష్ణుడి కోసం యాచించింది. యాచత్వ చతురో ముష్టీన్ విప్రాన్ పృథుక తండులాన్ అని వేదవ్యాసుల వారు మూలంలో రాశారు. మళ్ళీ మనకు అనుమానం రావాలి, వాళ్ళు ఎవరిని యాచించకూడదని ఒక కఠోర నియమం పెట్టుకున్నారు కదా. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలని అడగం. ఒక భగవంతుడి దగ్గర అడగడం తప్పులేదు. చుట్టుపక్కల వాళ్ళు అడుక్కోవడం మొదలెడితే ఎప్పుడు అడుక్కునేవారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు 4 పిడికిళ్ళు అటుకులు అడిగింది? కృష్ణుడికి కానుక పట్టుకెళ్ళడానికి పక్కనున్న విప్రుల ఇళ్ళకి వెళ్ళి ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క గుప్పెడు చొప్పున కొంతమంది బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి 4 గుప్పిళ్ళు పట్టుకొచ్చింది. ఒక్కళ్ళ దగ్గర అడగలేదండో. మళ్ళీ ఒక్కళ్ళ దగ్గర అడిగితే విప్రాన్ అనలేదు, విప్రాన్ పృథుక తండులాన్ యాచత్వ చతురః ముష్టీన్, విప్రుల దగ్గరకు వెళ్ళింది. అందుకే గర్గ సంహితలో 4 బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి 4 గుప్పిళ్ళు అటుకులు తెచ్చిందని స్పష్టం చేశారు. ఒక విప్రుడి దగ్గరికి వెళ్ళి 4 గుప్పిళ్ళు అడగలేదట. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి 4 గుప్పిళ్ళు తెచ్చింది. అంటే ఒక ఇంటి దగ్గర నుంచి ఒక గుప్పిడి కంటే ఎక్కువ తెచ్చుకోకూడదనే నియమం కూడా ఉందన్నమాట వాళ్ళకి. ఎందుకు తెచ్చింది ఇది? భగవంతుని కోసం అడగడం తప్పు కాదట, నీ కోసం అడుక్కోకూడదు తప్ప. ఏమిటి? తన కోసం అడగరాదు, భగవంతుని కోసం అడగాలి. గుడి కడుతున్నాం, తానొక్కడే కట్టకూడదు. నేను గుడి కడుతున్నాను, మీకు తోచింది ఇవ్వండి అని అడగడం తప్పు కాదు. మేము యజ్ఞం చేస్తున్నాం, లక్ష్మీనారాయణ క్రతువు, యోగలక్ష్మి క్రతువు, దానికోసం కొంత డబ్బు ఇవ్వండి అని అడగడం తప్పు కాదు. మేము మంచి పని చేస్తున్నాం, దైవ కార్యం, దానికోసం ఇమ్మని అడగడం తప్పు కాదు. అదే నీ కోసం అడిగితే అది యాచన. అందుకని తన కోసం అడగకూడదు. నేను ఒకసారి చెప్పాను మీకు, మేము చదువుకునే రోజుల్లో మా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. ఆశ్రమం కడుతున్నాను, చందాలు ఇవ్వండి అన్నాడు. అప్పుడు నేను ఏ ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం అన్నాడు. గృహస్థాశ్రమానికి చందాలు అడగకూడదు, వాడి పొంద. పెళ్ళి అందరూ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు కాబట్టి డబ్బులు ఇవ్వండి అని అడిగితే యాచన. అలా కాకుండా నిజంగా ఆశ్రమం కడితే, కాశీలో ఆశ్రమం కడదాం అనుకుంటున్నానండి, దానికి బోల్డ్ డబ్బులు అవుతున్నాయండి, మీకు తోచింది ఇవ్వండి అంటే తప్పు కాదు. అందువల్ల వీళ్ళు నియమాన్ని ఉల్లంఘించకుండా కృష్ణుడి కోసమని, ఆయనకి ఇవ్వడం కోసమని 4 గుప్పెళ్ళు పట్టుకొచ్చిందనమాట. సంస్కృతంలో 4 గుప్పెళ్ళని రాసేశారు, చతురః ముష్టీన్.
4 గుప్పెళ్ళు పృథుక తండులాన్ అటుకులు యాచత్వా యాచించి తీసుకొచ్చిందట. అది కూడా విప్రులను యాచించి తెచ్చింది. తెలుగులో పోతన గారు 4 గుప్పెళ్ళని మాత్రం రాయలేదు. అనిన అయ్యింతి ఔగాక ఎనుచు భర్త శిథిల వస్త్రంబు కొంగున పృథుక తండులముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుప జనియ గోవింద దర్శనోత్సాహి అగుచు అన్నారు. కొన్ని అటుకులు అడిగి తీసుకొచ్చింది. ఎవరిని అడిగిందో చెప్పలేదు, పట్టుకొచ్చింది అంతే అటుకులు. ఆ అటుకులు భర్త గారి కొంగు కట్టిందిట. ఇప్పుడు ఈ పెద్ద గొడవ ఏమిటో తెలిసినా, అడిగింది ఎవరినో, వాళ్ళేమో అటుకులు ఇచ్చారు. ఎన్ని 4 గుప్పెళ్ళు. ఆ 4 గుప్పెళ్ళు పట్టుకొచ్చింది. ఇవి కృష్ణుడికి పంపాలి. పంపడానికి వాళ్ళ ఇంట్లో క్యారీ బ్యాగులు లేవు. ఎంత దారుణమో చూడండి కర్మ. ఇంట్లో అటుకులు పోసి పంపడానికి ఒక ప్లాస్టిక్ డబ్బా లేదండి. అంటే ఎంత దారుణమైన దారిద్ర్యంలో ఉన్నారు. పోనీ అయ్యే అరిటాకులు అయినా పెడితే అరిటాకు అక్కడికి వెళ్ళేలోపు చిరిగి ముక్కలైపోయి అందులో కింద పడిపోతాయి. పైగా అరిటాకులో పెట్టిన అటుకులు నల్లబడిపోతాయి, పాడైపోతాయి. ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలి? భర్త గారు పైన ఒక కండువ వేసుకున్నారట. ఏంటి కండువ? ఆ కండువ ఇంత అందమైన కండువ కాస్తమా, చిరిగిపోయి చెమటతో అసహ్యంగా ఉంది, శిథిలం అయిపోయింది. అందుకని ఆ కండువాని మడతల మీద మడతలేసి అందులో మూట కట్టింది. ఆ మూట కూడా కొంచెం జాగ్రత్తగా కట్టింది. కట్టకపోతే గట్టిగా ముడేస్తే తెగిపోయేటట్టుంది. అది అంత పాడైపోయిన చిరిగిపోయిన వస్త్రం. రామరామ. అందుకని కుచేలుడు అన్నారు ఆయన. చేలము అంటే వస్త్రం, చెడ్డ వస్త్రం. అది శిథిలమైపోయి కంపు కొడుతున్న పాతకాలపు బట్ట. ఉతుకుతామంటే ఉతికితే ఇక తర్వాత అది ఉండదు. ఆ వస్త్రం కట్టుకుంటే ఇక ఆయన యోగి వేమనైపోతాడు. అలా ఉన్నది ఆ వస్త్రం పాపం. అలాంటి మూట కట్టి పంపిందిటండి. ఆ పద్యం వింటేనే మీకు అర్థమవుతుందిగా. అనినా అయ్యింతి ఔగాక ఎనుచు భర్త శిథిల వస్త్రంబు కొంగున పృథుక తండులముల నొకకొన్ని ముడిచి నెయ్యమున నరుప చనియ గోవింద దర్శనోత్సాహి యగుచు. ఇప్పుడు ఈ మూట కట్టించుకుని బయలుదేరాడు ఆయన. ఇంట్లో వాళ్ళ 4 గుప్పిళ్ళు చూశారు. కానీ కృష్ణుడి కోసం కనుక పిల్లలు అటుకులు మాకు పెట్టవా అని అడగలేరు. పిల్లలు అన్నమో రామచంద్ర అన్నమో కృష్ణ అంటున్నారు కదా వాళ్ళ అమ్మ దగ్గర. అప్పుడు ఈ అటుకులు వాళ్ళు చూశారు కదా. అమ్మ కృష్ణుడి దగ్గరికి అటుకులు పంపే బదులు ఆ అటుకులు మాకు ఇస్తే చటుక్క నోట్లో వేసుకు తింటాం అనలేదట. వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో. మంచి మంచి పిల్లలు వాళ్ళు. కృష్ణుడి కోసం వెడుతున్నాయి అటుకులు. పోన్లే మనం ఏదో పచ్చగడ్డి తిందాం, దొడ్లో ఉన్న తోటకూరే పచ్చి తోటకూరే తినేద్దాం అనుకున్నారు తప్ప అటుకులు కూడా అడగలేదు. ఈ అటుకులు మూట పుచ్చుకుని ఈయన కూడా తినకుండా బయలుదేరాడు. నడుచుకుంటూ బయలుదేరాడు కృష్ణుడి దగ్గరికి. ఆయన కోసం విశాఖ ఎక్స్ప్రెస్ లేదు, తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ లేదు, యశ్వంతపూర్ హౌరా ఎక్స్ప్రెస్ లేదు. దారిలో వంట చేసి పెట్టి ఇచ్చేవాళ్ళు లేరు. పెరుగు మర్చిపోయినా కనీసం ఆహారం పెట్టేవాళ్ళు లేరు. బాట వరుసకు కూడా పార్సిల్స్ లేవు, ఏమీ లేవు. ఈ మూట వచ్చుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పాప ఆయన. చూసారా కర్మయోగం. అలా నడుచుకుంటూ 7 రోజులు నడిచేట పాపం. పోరుబందర్ నుంచి మామూలుగా అయితే కారులో పెడితే 3 గంటల్లో వెళ్ళిపోతాం, 4 గంటల్లోనూ. పాప ఆయన కాలినడకనలా మధ్యలీలు చేసుకుంటూ ఈ అటుకులు రక్షించుకుంటూ బయలుదేరాడు. వెడుతున్నంతసేపు లోపలేనికి అనుమానం, నేను నిజంగా ద్వారకానగరం చేరగలనా? పోని కష్టపడి వెళ్ళినా కృష్ణుడి దర్శనం అవుతుందా? ఎంత బెంగ పెట్టుకుని వెళ్ళాట. ద్వారకా నగరంబు ఏ రీతి జొత్తునో భాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షు అఖిలేసు ఎబ్బంగి దర్శింతు తద్వారపాలు రెక్కడి విప్రుడవిందేల వచ్చదవని అడ్డపెట్టిరేనప్పుడు వారలకేమైనా పరిదానమిచ్చి ఏగెదనల్న ఊహింప అర్థశూన్యుండనేను అయిన నా భాగ్యమతని దయార్ద్ర దృష్టి కాక ఉండేమి తలపోయగలదెయనుచు. ఎక్కడో ద్వారకానగరంలో ఉన్నాడు కృష్ణుడు. అంత దూరం నడిచి వెళ్ళగలనా? పోని నడిచి వెడతాను. వెళ్ళినా కృష్ణుడి దర్శనం అవ్వడం కష్టం కదా. కృష్ణుడు అంతఃపురంలో ఉంటాడు. అది కూడా తరచుగా రుక్మిణీదేవి అంతఃపురంలో ఉంటాడు ఆయన. అక్కడ మంచం మీద కూర్చుని ఆవిడతో పాచికలు ఆడుతూ ఉంటాడు.
ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి కృష్ణుడి మిత్రుణ్ణి అంటే కాపలా వాళ్ళు నవ్వుతారు. మా కృష్ణుడు జగద్భర్త, జగద్వల్లభుడు, ఐశ్వర్యవంతుడు, సకల లోకాలకి పాలకుడు. అందంగా ఉన్న ఆయన శరీరం ఎక్కడ? ఈ దౌర్భాగ్యపు బక్క చిక్కిన ఎముకల పోగులో ఉన్న నీ శరీరం ఎక్కడ? చక్కగా స్నానం చేసి ఒళ్ళంతా చందనం పూసుకుంటాడు ఆయన. ఆయన శరీరం చందన చర్చిత నీలకళేవరం. అది కూడా ఈయనే రాసుకున్నాడు. చందన చర్చిత నీలకళేవర పీతవసన వనమాలి. చందనము పూయబడిన, చర్చితము అంటే పూయబడిన, నీలకళేవర నల్లని శరీరం కలవాడ. శ్రీకృష్ణుడి శరీరం నీలంగా ఉంటుంది. ఆయన ఒళ్ళంతా గంధం పూసుకుంటాడు. పూర్వం చక్కగా అరగదీసిన గంధం పూసుకుని వెళ్ళేవారు. అందుకే వాళ్ళ శరీరం నుంచి సుగంధం వచ్చేది. ఇప్పుడు మన వాళ్ళు బాత్రూంలో దరిద్రపు సబ్బులతో స్నానం చేస్తే ఆ దరిద్ర వాసన పీల్చలేక చచ్చిపోతాం. చెమట ఇది కలిసి విచిత్రమైన వాసన ఇది. ఇంకా ఆయన కట్టుకునేది పీత వసనము, పసుపచ్చని వస్త్రం కట్టుకుంటాడు. మెడలో వనమాల వేసుకుంటాడు కనుక వనమాలి. మాలని ధరించిన వాడు మాలి అన్నమాట. అటువంటి కృష్ణుడు ఎక్కడ? చెమట కొట్టుకున్న శరీరముతో శిథిలమైన బట్టలతో ఉన్న నువ్వెక్కడ? నువ్వు ఆయన మిత్రుడివే? మిత్రుడివి కాదు, ఇంకోటి కాదు, అదలబా అని మెడబట్టు గంటుతారేమో. కాపలవాళ్ళు లోపలికి వెళ్ళనిస్తారా? ఎలా వెళ్ళగలను? ఇప్పుడు కాపలవాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీలు కాదు అంటే వాళ్ళకి ఏదైనా లంచం ఇచ్చి లోపలికి వెడదామంటే నా దగ్గర ఏమి ఏడిసింది అనుకున్నాడు. అంటే ఆ రోజుల్లో కూడా లంచాలు ఉన్నాయండో. కృష్ణుడి దగ్గర లంచాలు లేకపోవచ్చు, కానీ ఈ మాట రాశారా లేదా? వారికి ఏమైనా పరిధానం ఇచ్చి ఏదనన్న పరిధానం అంటే కానుక, లంచం. ఏదైనా లంచం ఇచ్చి లోపలికి వెడదామంటే ఊహింప అర్ధశూన్యుండ నేను. నా దగ్గరే ఉంది, ఒక్క పైసా లేదు, నేను డబ్బు లేనివాడిని, పేదవాడిని అనుకున్నాడు ఆయన. కాబట్టి జరాసంధుడు, కంసుడు మొదలైన వాళ్ళతో అనుభవం ఉంది ఆయనకి. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాలంటే లంచం ఇచ్చితే కానీ వెళ్ళనిచ్చేవారు కదట. దుర్యోధనుడు ఒకడు, జరాసంధుడు, శిశుపాలుడు, ఇలాంటి వాళ్ళంతా లంచములు ఎవరైనా చేతిలో పెడితేనే దర్శనం ఇచ్చేవారట. కాపలా వాళ్ళకి లంచం చేతిలో పెట్టాలి. అక్కడికి వెళ్ళాక గురువుగారికి కూడా, రాజుగారికి కూడా కానుకలు ఇవ్వాలి, ఇస్తేనే లోపలికి రానిచ్చేవారు. ఏ కానుకలతో సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేవాడు ధర్మరాజు ఒక్కడే పాపం. అందుకే ఆయన అడవిలో నిలబడవలసి వచ్చింది. ధర్మాత్ముడు కదా, అందుకని ఆయన గెంటేశారు. కానుకలకు అలవాటు పడిపోయాం కదండి మనం. అన్నయ్య కానుక, వదిని కానుక, మరిది కానుక, మరదల కాలిక, ఈ కానుకలకి బాగా అలవాటు పడిపోయింది. కారణం చేత ఇటు గవర్నమెంట్కి లంచం ఇవ్వాలి, వీళ్ళకి లంచాలి, లంచం లంచం పరస్పరం లంచయ్యతే. ఇదో పెద్ద గొడవ. కానీ ఆ రోజుల్లో ధర్మరాజు గారు ఏ లంచము లేకుండా దర్శనమిచ్చేవాడు. కృష్ణుడు చెప్పే అక్కర్లేదు. అయినా ఇతడు అందరినీ దృష్టిలో పెట్టుకుని కాపలా వాళ్ళకి లంచమిచ్చి లోపలికి కడదామంటే నా దగ్గర ఏమున్నది, అర్ధశూన్యుండి అని కొంతసేపు భయపడ్డాడు. అంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. చచ్చ, ఇలాంటి ఆలోచన నాకెందుకు వస్తున్నది? ఆ కృష్ణుడు కరుణామూర్తి, అతని దయార్ద్ర దృష్టి వల్ల నేను అక్కడికి వెళ్ళగలను, ఆయన దర్శనం చేసుకోగలను, శుభం పొందగలను అనుకున్నాడు. మళ్ళీ ఇలా అనుకుంటూ రకరకాలుగా భావన చేసుకుంటూ మొత్తం మీద ద్వారకానగరం చేరాడు. ఆయన అదృష్టం, ద్వారకానగరానికి వెళ్ళడంతో ఎదురుగుండా రుక్మిణీ మందిరం కనపడింది. అదే పరమాత్మ యొక్క అనుగ్రహం అంటే. ఆయన అనుగ్రహిస్తే ముందు ఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలో ఆ బిల్డింగ్ దగ్గరికి వెళతాం. ఆయన అనుగ్రహాలు అయితే క్యూ ఎక్కువగా ఉందని దర్శనం చేసుకోకుండా వెనక్కి వచ్చేస్తాం. 3ంటికి వెళ్ళామండి, జనాన్ని చూసి అడిగిపోయి వచ్చామండి అంటే ఆయన అనుగ్రహం ఇంకా లేదు. ఇవాళ మళ్ళీ వెళ్ళామండి, వెళ్ళగానే కాస్త జనం ఉన్న హాయిగా దర్శనం అయ్యింది అంటే ఆయన రమ్మన్నాడు. అప్పుడు మనం సుభద్ర బలభద్ర సమేతుడైన కృష్ణుడు చూడగలిగాం. ఇవాళ చూడగలిగారా? రమ్మన్నాడు ఆయన. రమ్మలేదనుకోండి, మీరు ఎంత గించుకున్నా లోపలికి వెళ్తామంటే కుదరదు, అంతే, వెనక్కి వెళ్ళి వచ్చేస్తాం. భగవంతుడు అనుగ్రహిస్తేనే దర్శనం అవుతుంది. ఎంత జనం ఉన్నా వెళ్ళగలుగుతాం హాయిగా. ఆయన అనుగ్రహం లేకపోతే జనం ఉండరు, కానీ లోపలికి వెళ్ళాం. కాబట్టి రోజు ఏం చేయాలి? వెళ్ళే ముందు బాబు నీ దర్శనం ఈ నాయన ఆయన బతిమాలుకుని వెళ్ళాలి. కృష్ణ కృష్ణ కృష్ణ, కుచేలుడికి దర్శనం ఇచ్చావు, మాకు కూడా దర్శనం ఈ నాయన అనాలి. అలా బతిమాలితే వెళ్ళనిస్తాడు ఆయన, లేకపోతే ఏ దర్శనము ఉండదు. ఇప్పుడు ఆయనకి ఆ యోగం పట్టింది ఇంతకాలానికి. అందుకే రావడం అక్కడ ఎన్నో బిల్డింగులు ఉన్నాయి కదా, ఇతరులు వెతుక్కుని వెళ్ళేవారు కదా. ఈయన డైరెక్ట్గా రుక్మిణీ మందిరం దగ్గరికి వెళ్ళాడు. అడ్రస్ తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు, రుక్మిణీ మందిరం దగ్గరికి వెళ్ళాడు. GPS పెట్టుకుని కూడా వెళ్ళరు అందరూ, అక్కడే తిరుగుతూ ఉంటారు. డ్రైవర్ తిప్పుతూనే ఉంటాడు.
ఇంతలో వానర్ గారు వచ్చి అసలు ఇటు ఎవరు రమ్మన్నారు, ఇటు రమ్మనాలి అనాలి. అంతే కదా, చూస్తూనే ఉంటాం కదా. ఆ మధ్యన ఢిల్లీలో అలాగే అయింది. 3 సార్లు తిప్పాడు ఇంటి చుట్టూ. అక్కడ గేటు, వీడి ఫేట్ అది. చివరికి వానర్ గారు వచ్చి అటు కాదురా బాబు ఇటురా అంటే, ఇటు ఉందని మాకేం తెలుసండి అంటే డ్రైవరు. కాబట్టి ఎప్పుడు కూడా భగవద్ అనుగ్రహం అంటే అడ్రస్ అలా తేలిగ్గా దొరుకుతుందన్నమాట. ఇప్పుడు ఆ రుక్మిణీ మందిరం దగ్గరికి వచ్చాడు ఆయన. ఎక్కడో అంతఃపురం, బిల్డింగ్ అంటే ఎంత పెద్ద బిల్డింగ్ అండి అది. అంత భవనంలో ఆ చివరెక్కడో రుక్మిణీదేవితో పాటు అంతఃపురంలో ఓ మంచం మీద కూర్చుని ఉన్నాడు కృష్ణుడు. సరదాగా పాచికలు ఆడుతున్నాడు, సరస్వక్తులు ఆడుతున్నాడు. అక్కడున్న కృష్ణుడు ఇక్కడెక్కడో ఉన్న కుచేలుండి చూశాడు. చూడటంతో ఆయన కళ్ళు మెరిసేయటండోయ్. మిత్రమా వచ్చావా అని కళ్ళు అలా తిప్పాట. అప్పుడు ఆయన కళ్ళు ఆనందంతో విప్పారాయి. మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఆ కళ్ళని బట్టే మనం కనిపెట్టేయచ్చు. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాడు వచ్చావా వచ్చా అన్నాడు అంటే ఈ దిక్కుమారాడు రావడం ఇష్టం లేదని అర్థం. కానీ శ్రీకృష్ణుడి కళ్ళు ఆనందంతో మిత్రమా వచ్చావా అని విప్పారాయి. దళత్కంజాక్షుట్టప్పుడు ఆయన వికసించిన తామర పువ్వు రేకుల్లో ఉన్నాయట ఆయన కళ్ళు అన్నమాట. కానీ డాయందనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడ పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరు ఘనతృష్ణాతుర చిత్తు హాస్య నిలయును ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగంతల్పమును. కృష్ణుడి దూరం నుంచి ఈయన చూచాడు, ఆయన ఈయన్ని చూచాడు. ఈ కృష్ణుడి దగ్గరికి కుచేలుడు వెళ్లేలోపే ఆయన కళ్ళు వికసించాయి, తామర పువ్వు రేకుల్లా వికసించాయి. అలాంటి పద్మాక్షుడు కుచేలుని చూచి ఆనందపడిపోయాట. ఆయన పేద విప్రుడు, నిత్యం దరిద్రంతో పీడింపబడుతున్నాడు. దారిద్ర్యం వల్ల తిండి లేకపోవటం వల్ల శరీరపు అవయవాలన్నీ బక్క చిక్కిపోయాయి, డొక్కలు ఎండిపోయి ఇలా అయిపోయాడు పాపం ఆయన. తిండి లేకపోతే ఏమవుతుందండి? తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషి అన్నారు. తిండి లేక పాపం బక్క చిక్కి ఎండిపోయాడు అనమాట. అలాంటి వాణ్ణి జీర్ణాంబరున్ శిథిలమైపోయిన బట్టలు కట్టుకున్నాడు, బట్టంతా చిరిగిపోయింది. పైగా ఖండోత్తరీయుడు, ఉత్తరీయం కూడా ముక్కలైపోయిందిట. పూర్తిగా కండువ లేదు, ఆ కండువ కూడా సగం తెగిపోయిన కండువ అనమాట. అటువంటి వాడు బాగా దాహంతో అలమటించిపోతున్నాడు. ఆయన చూస్తే నవ్వుకుంటారట ఆ రూపాన్ని చూస్తే. పాత సినిమాల్లో చూసారో లేదో మీరు ఎప్పుడన్నా? కొన్ని సినిమాలు ఆ మనిషిని చూస్తే మనకి భయం వేస్తుంది అనమాట. తెనాలి రామకృష్ణ సినిమాలో జ్యోతిష్కుడు వేషం వేసాడు చూసారా? వాడిని బాణంతో కొట్టేస్తారు, వాడు చచ్చిపోతాడు, తప్పుడు జ్యోతిష్యం చెబుతాడే వాడిని చూడండి ఎప్పుడైనా సరే. అలా బక్క చిక్కిపోతాడు. చిక్కడు దొరకల్లో పండు పట్టుకొచ్చి ఈ పండు తింటే మీ ఆవిడికి గర్భం వస్తుందని చెప్తాడు ఆయన అనమాట. చాలా సినిమాలో వేసాడు. ఆయన చూస్తే ఎముకలు పోగు ఏముండదు రామరామ. మనకు కూడా నవ్వు వస్తుంది ఆ రూపాన్ని చూస్తే. అదిగో అలా ఉన్నాడు ఈయన. అటువంటి వాడిని చూచి పరుపు మీద నుంచి కిందకి డమ్మని దిగిపోయాడు ఆయన. మంచం మీద పడుకుని రావోయ్ మిత్రమా అల్లా మంచం మీద కిందకి దిగాడు. కళ్ళు ఆనందంతో మెరిసాయి. ఆ మిత్రుడిని చూస్తే ఆనందం కలిగింది కృష్ణుడికి. వెంటనే పరుగున వెళ్ళాడు. కరమర్ధి ఎదురుగాజని పరిరంభణమాచరించి బంధుస్నేహస్ఫురణం దోడ్తెచ్చి సమాదరమున కూర్చొండబెట్టె తన తల్పమున. ఎదురుగా వెళ్ళి ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా వినవలసిన ఘట్టం. ఆయన నడిచి వచ్చాడు, బక్క చిక్కిపోయాడు, బట్టలు కంపుగొట్టు బట్టలు, పైగా నడిచి రావడం వల్ల శరీరం నుంచి చెమట వస్తోంది, దుర్వాసన వస్తోంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వచ్చావా ముందు ఆ బట్టలు అక్కడ పారేసి బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని రా అంటారు కదా. కానీ అలా అలా ఆ చెమటతో అలసటతో ఉన్నటువంటి వాడి శరీరాన్ని గాఢంగా కౌగిలించుకున్నట్ట, ప్రేమతో పరిరంభణం ఆచరించేట. ప్రేమగా కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని లే అని ఆవిడ లేపి ఆవిడతో తాను పడుకునే మంచం మీద కూర్చోబెట్టాడు. పైగా ఇప్పుడు ఆ మంచం మీద ఉన్నటువంటి దుప్పటి అంతా ఏమైపోయింది? ఈ చెమటతో దాంతో ఖరాబ్ అయిపోయింది. అయినా సరే కూర్చో అన్నాడు. ఇది
భగవంతుని యొక్క ప్రేమ అంటే. ఇంకా ప్రేమను దేంతో కొలుస్తాం మరి? భగవాన్ అని ఒక్కసారి పిలిస్తే కృష్ణ కృష్ణ అంటే ఆ మాత్రానికే సంతోషపడిపోయి మంచం మీద కూర్చోబెట్టుకున్నాడండి ఆయన. రుక్మిణి లేచింది, దాన్ని వర్ణించాడనమాట. కుసుమ విశిఖ శరతల్పమనల్ప విలాస కళా కమనీయం వ్రతమివ తవ పరీరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం. ఆవిడేమో రాధా శరీరం నుంచి వచ్చిన రుక్మిణి ఓ మంచం పెట్టుకుందా, అదేమో మన్మథ తల్పం కింద భావించింది, నీ కౌగిట్లో ఉండాలనుకున్నది. అద్భుతమైన మంచం అది. ఆ మంచం మీద ఆవిడని దూరం పెట్టావు నువ్వు ఇప్పుడు. అప్పుడు ఆవిడ మంచం ఏమనిపిస్తుంది? ఛీ, ఎందుకు ఈ పనికి మాలిన మంచం అనిపిస్తుంది, అనిపించదా? నీకు దూరం అయితే ఎంత బాధపడుతోందా జీవాత్మస్వరూపిణి అని రుక్మిణి. అయినా దాన్ని పట్టించుకోకుండా నీ స్నేహితుణ్ణి, నీ భక్తుణ్ణి తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టావు. నీకంటే కరుణాస్వరూపుడు ఎవడుంటాడో అని అంత నిగూఢ అర్థాన్ని అందులో రాశాడు. కృష్ణుడితో దాని మీద శయనించడం ఒక వ్రతం కింద ఆవిడ భావిస్తే ఆ వ్రతం కూడా కాదని భక్త వ్రతాన్ని చేపట్టిన భక్త పరాధీన కృష్ణ నీకు జయము కలుగుగాక అన్నాడు ఆయన. ఊహించలేము మనం. ఏదో పై పైన అందులో ఏదో కృష్ణుడు రుక్మిణి కాసేపు రాధ కౌగలించుకుంటున్నారు కూర్చున్నారు అనుకుంటున్నాం తప్ప అపూర్వమైన మొత్తం భాగవత గాథంతా ఇమిడ్చేసేట ఆయన. అందుకే అది అర్థం అవ్వాలంటే చాలా కష్టపడాలి, మహాత్ముల యొక్క సాహచర్యం ఉండాలి. సాధారణంగా ఏ జీవి తాను తన భార్య కూర్చున్న మంచం మీద ఎవరిని కూర్చొనివ్వడం. ఎవరైనా వస్తే రండి హాల్లో కూర్చుందాం, ఇది మీటింగ్ హాల్, అదేదో సూట్ అని ఇస్తారు. అప్పుడప్పుడు నాకు ఇస్తూ ఉంటారండి సూట్. ఆ సూట్ నాకు సూటబుల్ కాదు, నా రూమ్ కంటే పక్కవాడి రూమే బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా వచ్చినా రండి అని ఆ కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడి పంపేస్తాం, లోపలికి తీసుకెళ్ళాం. కానీ ఆయన తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే రుక్మిణి కూడా ఏమనుకోకుండా లేచింది. పరమాత్మకు దూరంగా ఉండడం నిజంగా రాధామాతకి ఇష్టం ఉండదు. ఆ రాధలోంచి ఇందాక వచ్చిన అష్టదిక్పాలకు అష్టమహిషుడికి అసలు ఇష్టం ఉండదు. అయినా కృష్ణుడి కోసం వాటిని సహించేవారట. అలా కూర్చోబెట్టిన తర్వాత నాయన దా అని కౌగిలించుకున్నవాడు ఈసారి పళ్ళెం తెప్పించాడు. రుక్మిణీదేవి పళ్ళెం తెచ్చింది. ఏం పళ్ళెం? బంగారపు పళ్ళెం. వాళ్ళు ఏదో ప్లాస్టిక్ విస్తరక్ కాదు. ఈ మధ్యన ఒక ఆవిడ పాదపూజ చేసింది, రైల్లో పాదపూజ. కాబట్టి రైల్లో కూర్చున్న తర్వాత పరుగు పరుగు వచ్చి ఏమైనా మీ పాదపూజ చేస్తే కానీ మిమ్మల్ని పడుకోనివ్వను. ఏది రాత్రి 12ంటికి రైలు ఎక్కాం మేము. 11:55కి ఉజ్జయిని ఎక్స్ప్రెస్ ఎక్కాం చాలా కాలం క్రితంలో 2013లో. అయినా సరే మీ పాదపూజ చేయకపోతే నేను అన్నం తిన్నంది. భర్త గారు కూడా ఇప్పుడు మా ఆవిడ తినేస్తుందండి మీ పాదపూజ చేయకపోతే అనగా, ఏది 11:55కి రైలు ఎక్కాం 12ంటికి పడుకుందాం అనుకుంటే టీటీఈ వచ్చి టిక్కెట్టాక అప్పుడు నా దగ్గరికి బకెట్ తెచ్చింది ఆయన టిక్కెట్టుకున్నాక. సరే కానిమ్మన్నాం. ఏం చేస్తాం? ఇప్పుడు రైల్లో పాదపూజ చేయాలంటే బంగారు పళ్ళెలు ఎక్కడి నుంచి వస్తాయి, కంచాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరి కంచములు వాళ్ళే తెచ్చుకోవాలను అని అప్పటికి బోర్డు పెట్టినా వాళ్ళు తింటున్న కంచంలో నా కాళ్ళు కడగడం వాడికి ఇష్టం లేదు పైగా. అందుకని ఓ ప్లాస్టిక్ విస్తరాకు తీసుకొచ్చారు, దిక్కుమాల ప్లాస్టిక్ కాదు. అందులో 2 కాళ్ళు పెట్టారు. నా కర్మగాలు నాకు అప్పర్ బెర్త్ పైగా. ఆ అప్పర్ బెర్త్ మీద దూకి మళ్ళీ ఈ ప్లాస్టిక్ కాకులో కాళ్ళు పెట్టాక భర్త గారు నీళ్లు పోస్తూ ఉంటే ఆవిడ నీళ్లు వస్తుంటే భర్త గారు కడిగారు. తొందరగా కానివ్వండి అని చుట్టుపక్కల పెడతావాళ్ళు, ఏది మనవాళ్ళే అవడానికి లేండి, అందరూ కాబట్టి గొడవ లేదు, తొందరగా కానివ్వండి మేకు నిద్ర వస్తుందన్న సరే శాస్త్రమే దొరికే కాళ్ళు అని ఆ కాళ్ళంతా కడిగి మళ్ళీ తుడిచి గంధం పూసి పసుపు, పైగా ఆ పసుపు ఏమో మళ్ళీ కెమికల్ పసుపు, అది పుయ్యగానే కాళ్ళు ఒకటేమంట. అయినా భరించాం. కుంకం పెట్టి హారతి ఇస్తానంటుంది. ఇప్పుడు రైల్లో ఏసీ కంపార్ట్మెంట్లో హారతి ఎక్కడ చూస్తుంటప్పండి, చాలా కష్టం. అయినా సరే హారతి బిళ్ళ తెచ్చేదాకా భర్తను తినేసి అగరత్తు వెలిగించి మళ్ళీ అగరత్తు వల్ల కంపార్ట్మెంట్కి డేంజర్ కాబట్టి తీసుకెళ్ళి అర్పించేసి, ఇంతలో పక్కన అప్పట్లో కశ్యప్ ఉన్నాడు, హారతి వెలిగిస్తే కంపార్ట్మెంట్కి డేంజర్ ఏంటంటే సరే ఏం డేంజర్ కాదండి, గురువుగారు ఉన్నారు కదా, గురువుగారు ఉన్నారు బాగానే ఉంది, హారతి అవుతున్నది. సరే మొత్తం మీద అంతా అయ్యేసరికి 2 అయ్యింది. పడుకోవచ్చా అంటే పడుకోవచ్చండి, పంచి తేవడం మర్చిపోయాడైనా అక్కడికి వెళ్ళాక ఇస్తాను ఉజ్జయిని అన్నాడు. అక్కడితో కొంత గొడవ లేదు, లేదా ఇప్పుడు పంచి ఇచ్చి ఇప్పుడు ఇక్కడ కట్టుకుంటే కష్టం. కాబట్టి ఇంటికి వచ్చిన వాడికి తప్పనిసరిగా పాదపూజ చేయాలని అప్పట్లో నియమం.
అక్కడ కృష్ణుడి యొక్క మందిరం కనుక బంగారపు పళ్ళెం తీసుకొచ్చారు. బంగారం లాంటి నిజంగా బంగారపు పళ్ళెం తెచ్చారు. మళ్ళీ వెండి మీద బంగారం కోటింగ్ కాదు, బంగారపు పళ్ళెంలో ఆయన కాళ్ళు పెట్టారట. పెట్టిన తర్వాత బంగారపు చెంబుతో నీళ్లు తెచ్చింది ఆవిడ పోస్తూ ఉంటే కృష్ణుడు కడిగాడు కాళ్ళు. లోకగురుడు జగత్పిత ఆయన ఎక్కడ, ఓ సామాన్యుడు ఈయన ఎక్కడ? అసలు ఆ మంచం మీద కూర్చునేందుకే అర్హత లేదు ఆయనకి నిజానికి, అయినా కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన కాళ్ళు బంగారపు పళ్ళల్లో పెట్టి ఆవిడ నీళ్లు పోస్తూ ఉంటే ఆ పరమాత్ముడు కాళ్ళు కడిగట్ట. అందుకని బ్రహ్మణ్య దేవుడు అన్నారు. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని రోజు అందుకు తలుచుకుంటున్నాం మనం. అలా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నాడు ఆయన. ఆయన పాదాల నుంచి పుట్టిన గంగ మనల్ని పవిత్రం చేస్తూ ఉంటే ఆ గంగతో ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని నేను పవిత్రుడయ్యానన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత ఏం చేశాడు? పిలకలో పువ్వు పెట్టాట. పూర్వం అందరికీ ఇంత పిలక ఉండేది వెనక. ఆ పిలకలో ఓ పువ్వు పెట్టారు. ఇప్పుడు అంతా బట్టతలు వచ్చి ఊడిపోయాక పిలకలు లేకుండా అయిపోయి. అందుకని ఒక ఆయన అడిగాడు కూడా ధర్మ సందేహాల్లో, అసలు నా నెత్తి మీద అంతా మైదానం అండి, ఒక వెంట్రుక లేదు, ఇప్పుడు పిలక ఎలాగా అంటే నేను చెప్పకుండా నేను ఆ పక్క నుంచి ఒక ఆయన ఆ మాత్రం పిలక అంటించుకోలేరు ఏంటండి, విగ్గులు తయారు చేశారు అంటించుకోండి అని ఆయన సలహా చెప్పాడు. నేనేం చెప్తాను అలాంటి సలహా? పిలక లేదని బెంగెట్టుకోక్కర్లే. ఇతరులకి పిలక లేకపోతే చెవిలో పువ్వు పెట్టేస్తారు కదా, ఇప్పుడు ఇలా చెవిలో పెట్టేయండి అన్న. చక్కగా శిఖలో పువ్వు పెట్టి మల్లయ్య జమ్ముమేన అల్లది అలా చక్కగా చల్లగాలి వీచి చందనం పూసి గోవును కూడా దానం ఇచ్చాడు. ఎంత అయ్యాక అప్పుడు మళ్ళీ మంచం పక్కన తాను కూడా కూర్చున్నాడు. కుచేలుడు కూర్చున్న పక్కనే తాను కూర్చుని చేతిలోకి చేతిని తీసుకున్నాడు. మిత్రమా, కులాసాగా ఉన్నావా? నీ ముఖం చూస్తే ఆనందంగానే ఉన్నట్టున్నావు. అంటే నీకు ఉత్తమురాలైన భార్య దొరికింది. ఉత్తమురాలైన భార్య దొరికిన వాడు ఎలా ఉన్నా ఆనందంగానే ఉంటాడు. కష్టకాలంలో రక్షించేది ఒక్క భార్య మాత్రమే. తక్కిన వాళ్ళంతా డబ్బులు ఉన్నప్పుడు పక్కన చేరతారు. కానీ ఏదైనా బాధ వస్తే మా ఆయనకి బాధ వచ్చింది బాబోయ్ అని సేవ చేసి పూర్వకాలంలో పతివ్రతలు ఉండేవారు కదా, అందుకని అలాంటి పతివ్రత నీకు దొరికి ఉంటుంది కదా అని పలికాడు. ఆ తర్వాత గురువుగారి దగ్గర మనం ఎంత కష్టపడి చదువుకున్నాం. ఆ గురువుగారు ఎంత కరుణామూర్తి. తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యమైన జ్ఞానంబునందజేయువాడు గురుడు. అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే వెలుతురునిస్తాడు కనుక గురువు అన్నారు. అంటే నిర్వచనం కూడా ఇచ్చాడు అక్కడ. తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు గుశబ్దస్త్వంధకార స్యాత్ రుశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అనే శబ్దమునకు అక్షరమునకు చీకటి అని అర్థం. రు అంటే తొలగించువాడు. చీకటిని తొలగించి వెలుతురునిచ్చేటటువంటి వాడు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుతురునిస్తాడు కనుక ఆయనకి గురువు అని పేరు. అటువంటి గురువు అవ్యయమైన ఆనందం అందజేసేటటువంటి ఆ గురువు మనకు దొరికాడు. ఆ గురువుగారి దగ్గర మనం ఎంతో కష్టపడి చదువుకున్నాం. ఒక రోజున గురువుగారి భార్య సాయం సంధ్యా సమయంలో మనల్ని పిలిచింది. మరి కొద్దిసేపట్లో చీకటి పడుతూ ఉండగా, నాయన కుచేల కృష్ణ, రేపు మన ఇంట్లో పితృకార్యం ఉన్నది, సమిధులు కావాలి, పళ్ళు కావాలి, అడవికి వెళ్ళి దర్భలు మొదలైనవి తీసుకురండి అన్నది. పర్వకాలములలో పిల్లలే స్వయంగా అడవికి వెళ్ళి కావలసిన వస్తువులు తెచ్చేవారట. ఫలాలు, సమిధులు మొదలైనవన్నీ పితృకార్యాలకు కానీ గ్రహణాలకు కానీ వాటన్నిటికీ అవన్నీ వాళ్ళే తెచ్చేవారు. మీ ఇద్దరు తెండనగానే చీకటి పడబోతున్నప్పుడు ఈ కుచేలుడు కృష్ణుడు కలిసి వెళ్ళారట. అప్పుడు గురువుగారు ఇంట్లో లేరు, ఉంటే పంపేవాడు కాదు. చీకటి పడ్డాక పిల్లలు బయటికి పంపేవాడు కదా ఆయన. ఆవిడకు కూడా ఇష్టం లేదు, కానీ తప్పనిసరి పంపింది. బలరాముడు లేడు, వీళ్ళిద్దరే వెళ్ళారు. తీరా అడవిలోకి వెళ్ళి పళ్ళు కోసి దర్భలు కోసి ఈ యజ్ఞములకు కావలసినటువంటి సమిధులు చితుకులన్నీ ఏరుతూ ఉండగా ఆకాశం అంతా మేఘావృతం అయిపోయింది. ఒక్కసారి ఆకాశం అంతా నల్లని మబ్బులు అలుముకున్నాయి. గాఢమైన చీకటి ఏర్పడిపోయింది. ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంఛన్న భ్రభాగ మగుచు చటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ పక్షి సంతాన మగుచు
చండ దిగ్వేదండ తొండ నిభాఖండ వారిధారా పూర్ణ వసుధ మొగుచు విద్యోత మానోగ్ర ఖజ్జోత కిరణ జిద్విద్యుజ్జుతి ఛట విభవ మొగుచు అడరి జడి గుడియంగయునుడస్తమింప భూరి నీరంధ్ర నిబిడాంధకారమేచి సూచికా భేద్యమై వస్తు గోచరంబు కాని ఎట్లుండ మనమున వాన తడిసి. హఠాత్తుగా ఆకాశమంతా నల్లని మేఘములు అలుముకున్నాయి. కటిక చీకటి ఏర్పడిపోయింది. ఈ చీకటికి భయపడిపోయి వర్షం రాబోతూ ఉన్న విషయం తెలుసు గనక పక్షులు కీచ్ కాచ్ అంటూ అరుచుకుంటూ ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఎగురుతున్నాయి. అవి అరుస్తున్నాయి. ఆ సమయంలో హఠాత్తుగా వర్షం మొదలయ్యింది. ఏనుగులు తమ తొండముతో నీళ్లు నేల మీదకి విడిచిపెడుతున్నాయేమో అన్నంత వర్షం కురిసిందిట. ఈ భూమిని 8 ఏనుగులు మోస్తున్నాయి. వాటిని అష్టదిగ్గజాలు అంటారు. ఈ అష్టదిగ్గజములు 8 దిక్కుల్లో ఉంటాయి. ఈ దిగ్గజములు తొండముతో నీళ్లు ఆకాశం నుంచి నేల మీదకి విడిచిపెడితే ఎంత ఫోర్స్గా వస్తుందండి ఆ నీరు. దబ్బ 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 పడిపోతాయి కదా నీళ్లు. ఓ ఫౌంటైన్ చిమ్మినట్టు ఉంటుందన్నమాట. ఏనుగులు తొండముతో కురుస్తున్నట్టుగా, కొండతో నీరు దెమ్మరించినట్టుగా కుంభవృష్టి కురుస్తోందన్నమాట. అంత వర్షం కురిసిందట. ఐరావతం, సుప్రతీకం, అంజనం, అభ్రమువు, కపిలం మొదలైనటువంటి ఏనుగులు నీరు విడిచిపెడుతోందేమో ఆకాశం నుంచి అవి అన్నట్టుగా వర్షం కురిసిందన్నమాట. ఇక ఆ వర్షంతో పాటుగా దబ 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 వర్షం కురుస్తూ ఉంటే మెరుపు తీగలు మెరుస్తున్నాయిట. ఆకాశంలో విద్యుల్లతలు దబా 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 శబ్దాలు చేసుకుంటూ మెరిసిపోతున్నాయి. ఈ మెరుపు తీగలతో పాటు ఉరుములు ఉరుముతున్నాయి. ఉరుములు ఉరుముతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, పిడుగులు కూడా పడిపోతున్నాయి. వడగళ్ల వాన కురుస్తున్నది. సూది మొన మోపడానికి కూడా ఖాళీ లేనంతలా వర్షం కురుస్తుందన్నమాట. వర్షం కురుస్తున్నప్పుడు గ్యాప్ ఉండాలా? లేదు. కనీసం ఆ చినుక్కి చినుక్కి మధ్యలో సూది కూడా మోపలేం. అంత కటిక చీకటి, అటువంటి వర్షం. అంత వర్షం కురుస్తూ ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు మనకు కనపడలేదు. భయంకరమైన ఆ వానలో మనం తడిసిపోయాం. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు గట్టిగా పట్టుకున్నాం. ఎందుకంటే గట్టిగా చేతులు పట్టుకుంటే కనీసం వర్షంలో కొట్టుకుపోకుండా ఉంటాం అనుకున్నాం మనం. ఒండూరులో చేతులు ఊతగా పట్టుకున్నాం. ఆ వర్షంలో చీకట్లో మెరుపు తీగలు మెరుస్తున్నప్పుడు ఆ కాంతిలో అప్పుడప్పుడు మనం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని కుచేల కృష్ణ అని ఒకళ్ళనొకళ్ళు పిలుచుకున్నాం. గుర్తుందా? భయంకరమైన వర్షం రాత్రంతా కురుస్తూనే ఉంది. అలాంటి వర్షంలో తడిసిపోయాం. మీద నుంచి వర్షపు నీరు ఒక నదిలా ప్రవాహంలా వెళ్ళిపోయింది. ఆ సమయంలో నీళ్లలో పావులు కూడా మన మీద నుంచి వెళ్ళిపోయాయి. కొట్టుకుపోయాం. ఒకరి చేతులు ఒకడు పట్టుకోవడం వల్ల ఒకళ్ళు గోతులో పడితే రెండో వాళ్ళు లాగాం, ఇంకోళ్ళు పడితే ఇంకొకళ్ళు లాగాం. అలా ఒకళ్ళనొకళ్ళు కాపాడుకున్నాం. తెల్లవారులు వణికిపోయాం. తిండి లేదు, మలమలమాడిపోయాం, చలికి వణికిపోయాం, తట్టుకోలేక గజగజలాడిపోయాం. బిస బిస ఎప్పుడు ఉడుగక విసరెడి వలిచేత వడకు విడువక మనము పసజడి మార్గము కానక మసలితిమి అంతటను అంశుమంతుడు పొడిచెన్. విడిచిపెట్టకుండా గాలి అలా కొడుతూనే ఉంది. భయంకరమైన గాలి వాన, గాలి వాన. దానితో మనం వణికిపోయాం, ధైర్యం కోల్పోయాం, బలం కోల్పోయాం. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు మాత్రం విడిచిపెట్టలేదు. అదనమాట విడువక మసలితిమి. అక్కడ ఉంది గొప్పతనం. ఈ చీకట్లో కంగారులో చలికి ఒకళ్ళొకడు విడిచిపెట్టేచ్చుగా, విడిచిపెట్టకుండా గట్టిగా చేతులు మాత్రం పట్టుకున్నారట. అలా ఒకళ్ళొకడు పట్టుకు తిరుగుతూ ఉండగా తెల్లారిపోయింది. సూర్యభగవానుడు ఉదయించాడు. రాత్రంతా తిరిగారన్నమాట పాపం. ఆ వర్షంలో ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, కొట్టుకుపోయారు. ఆ సమయంలో మన అదృష్టం మొత్తం మీద తెల్లారింది. బతికి బట్టగట్టాం. సూర్యోదయం అయింది. సూర్యభగవానుడు ఉదయించాడు. తెల్ల తెల్లవారెడ్డి వేళం కల్ల కల్లమని కూసె పక్షి గణమెల్లెడలం మెలమెలని ప్రొద్దు పొడుపున ధళధళమను మెరుగు దిగ్వితానము నిండెన్. అలా తెల్లవారుతూ ఉండగా పక్షులన్నీ మళ్ళీ ఆకాశంలో అటు ఇటు ఎగురుతూ కోతలు కూయడం మొదలుపెట్టాయి. పక్షుల కోతలతో తెల్లారింది అని అర్థమైందనమాట. తెల్లని స్వచ్ఛమైన కాంతి, సూర్యుని కాంతి దిక్కులంతటా నిండిపోయింది. ఇక అక్కడ గురువుగారు ఇంటికి రాగానే పిల్లలేరి అని అడిగాట. అడవికి పంపానడగానే ఎంత పని చేసావే బాబు, ఆకాశం అంతా మేఘావృతం అయ్యింది, వర్షం వచ్చేటట్టుగా ఉంది అనేలోపే వర్షం వచ్చేసింది.
దాంతో ఆయన కంగారు పడిపోయి పాప మా పిల్లలు అడవులు ఏమైపోయారో ఏమిటో, ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏ ఏట్లో కొట్టుకుపోయారో, గోతిలో పడ్డారో, పాములు కట్టేసేయేమో, తిండి లేక ఏమైపోయారో అని పాపం ఆయన ఇంట్లోంచి కర్రోటు ఊతగా పుచ్చుకుని బయలుదేరాడు. పాపం ఆయనే నిద్రపోలేదండోయ్, పొద్దున వస్తారులే అనుకోలేదట. అంత ప్రేమతో ఉండేవారు గురువులు శిష్యుల మీద. రాత్రంతా ఆయన చీకట్లో తడిసి తిరిగాడు. పాపం వాళ్ళు ఒక రకంగా తిరిగారు, ఈయన ఒక రకంగా తిరిగాడు. అప్పుడు సాందీపని మన చొప్పరయుచును వచ్చి వానసోకునను వలిల్ తెప్పిరిలిట కని ఖేదం బొప్పతెలం పలికెన కటవో వటులారా. అప్పుడు సాందీపని తెల్లవారులు మన కోసం అడివంతా వెతికి వెతికి తిరిగి తిరిగి మనం ఉన్న చోటుకు వచ్చాడు. కుచేల కృష్ణ అని అరుచుకుంటూ వచ్చాడు. మనం ఓ అనగానే మనం ఉన్న చోటుకు వచ్చాడు. మనల్ని చూచాడు. వానలోంచి బయటపడ్డారా నాయన, బతికి బట్ట కట్టారా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంతో దుఃఖం వచ్చేసిందిటండి. ఖేదం బొప్పతెల్లని అన్నారు, అంటే బాధ ఉబికి వచ్చింది. ఆ బాధతో కౌగిలించుకొని దగ్గరికి తీసుకుని, నాయన బ్రహ్మచారులారా నా కోసం ఎంత కష్టపడ్డారా, పోన్లే దేవుడి దేవాళ్ళు బ్రతికారు అని పాపం కాసేపు ఆయన ఏడ్చేశాడు. అసలు వీళ్ళు ఏమైపోయారో నేను బెంగ పెట్టుకున్నాడండి ఆయన. అమ్మయ్య బతికారా బాబు అని ఒక 10-12 నిమిషాలు బోరును ఏడ్చేట ఆయన కూడా. పాపం పూర్వం గురు శిష్య బంధం అలా ఉండేది. గురువు కోసం ప్రాణం ఇచ్చేవారు శిష్యులు, శిష్యుల కోసం ప్రాణం ఇచ్చేవారు గురువులు. గురువు గారిని ఎలా చంపేద్దామా అని శిష్యులు, శిష్యుల్ని ఎలా పడగొడదామా అని గురువులు అనుకునేవారు కాదు. పాపం అదొక కాలం, అదొక అందమైన కాలం అన్నమాట. పాపం ఆయన కాసేపటికి తేరుకొని వాళ్ళతో ఇలా అన్నట్ట, కట్ట కట్ట ఇట్లు మా కొర్రకుగా చనుదెల్చి మహాటవిన్ సముత్కట పరిపీడ నొందితిరి కావున శిష్యులు మా రుణంబు నీ గుటకిది కారణంబు సమకూరెడివో ఇట మీద మీకు విస్ఫుట ధనబంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. నాయనలారా, నా కోసం ఏదో మీ అమ్మగారు చెప్పారని కేకారణ్యంలో చీకట్లో ప్రవేశించారు. రాత్రంతా ఎంతో బాధ పొందారు, చలికి వణికిపోయారు, తిండి లేక మలమలమాడిపోయారు, ఎంత బాధ పొందారు. నేను అందుకే మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. గురువుగారు రుణం తీర్చుకున్నారు, మీరు విసుక్కోకుండా రుణం తీర్చుకున్నారు, అందుకే మిమ్మల్ని నేను దీవిస్తున్నారు. ఇక మీదట మీకు ధనము లభించుగాక. విస్ఫుట ధనం అన్నాడు, పైగా బాగా డబ్బు వచ్చుగాక. బాగా డబ్బు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బంధువులు వస్తారు. ముందు ధనం అన్న తర్వాత బంధువు అన్నాడు అండి. డబ్బు వస్తే 3 మంది బంధువులు వస్తారు. మన దగ్గర డబ్బులు లేకపోతే మన ఇంటికి ఎవడరాడు. దిక్కుమాలని కొంపలేక డబ్బు లేకపోతే వాడి దగ్గరికి వెళ్తే వాడికి డబ్బులు ఇవ్వాలేమో, లేనిపోయిన కూడా వాడి ఇంటికి వెళ్తే కాఫీకి కూడా మనమే ఎదురు ఇవ్వాలేమోనని పొరపాటున మన మొహం చూడరు, పలకరించరు. డబ్బు వస్తే అందరూ బంధువులేనే. డబ్బు లేక నువ్వు దరిద్రంతో ఉన్నప్పుడు ఒక్కడొచ్చి పలకరిస్తాడా? పలకరించడు. ఎక్కడో ఎక్సెప్షన్ కేసులు పక్కన పెట్టండి. కాబట్టి ముందు ధనము, ధనం వల్ల బంధువులు వచ్చుదురుగాక. ఆ తర్వాత దార, భార్య అలాగో నీకు వచ్చింది నీ అదృష్టవశాత్తు. బహుపుత్ర, అది మాత్రం వచ్చింది, గురువుగారి కటాక్షం. విభూతి, జయ, ఆయుహు, ఉన్నతులు ఇవన్నీ నీకు వచ్చుగాక అని గురువుగారు దీవించారు. గుర్తుందా? ఇదంతా ఎందుకు చెబుతున్నాడు కృష్ణుడు? కాలక్షేపానికి చెప్పట్లా. ఆనాడు గురువుగారు దీవించారు కాబట్టి ఈ జగద్గురువు దగ్గరకు వచ్చావు. మనం గురువుగారికి సేవ చేశాం, ఆయన దీవించాడు, ఆ దేవన నాకు ఎలాగో ఫలించింది. నీకు కూడా ఆ గురుదేవన ఉంది కాబట్టి, గురువుగారి యొక్క కటాక్షం ఉంది కనుక, గురు ఆశీర్వచనం ఉన్నది కనుక ఇవాళ నా దగ్గరికి రాగలిగావు. కాబట్టి గురువుగారి కటాక్షం లేకపోతే రాలేవు సుమా అని మనందరికీ చెప్పాడు. ఇదంతా ఆ గురు కటాక్షం. ఆనాడే చెప్పాడు ఆయన, నీకు ధనం, బంధువులు, భార్య, పిల్లలు, విభూతి, జయము, ఆయుష్, ఔన్నత్యం అన్నీ వస్తాయన్నాడు. అందులో కొన్ని వచ్చాయి, ఇంకా మిగిలింది డబ్బు. లాస్ట్ అండ్ ఫైనల్గా డబ్బు కోసం నా దగ్గరికి వచ్చావు. అసలు చెప్పడం అంటారు దీన్ని. మన పురాణములు వింటే అందుకని గురు కటాక్షం ఉండాలి అని గ్రహిస్తున్నాం అన్నమాట మనం. ఇదంతా చెప్పగానే కుచేలుడు మహాత్మా అంతా బాగానే ఉన్నది, అసలు నీ గురువు ఎవరు? ఏదో గురువులకి గురువు అయ్యుండి, త్రిజగద్గురుడు అయ్యుండి కూడా భూమి మీద గురువుని ఆశ్రయించాలని చెప్పడం కోసం గురు శిష్య న్యాయ లీల కొలిచితి వేడుకని అన్నాడు ఆయన. గురు శిష్య న్యాయ లీల చూపించడం కోసం
ఆ న్యాయం ఒకటి ఉంది కనుక గురు సేవ చెయ్యాలి కనుక సేవించావు తప్ప అందరికీ నువ్వే గురువి, గురువులకు కూడా గురువువి, సమస్తలోక గురుడివి, నువ్వు జగద్గురుడివి. నీకెవరు గురువు? మహాత్మా, మాకు గురువులు అవసరం, నీకు వేరే గురువు అవసరం లేదు అన్నాడు. గురువుగారి దగ్గర ఉన్నప్పుడు ఎన్నో లీలలు చేశామన్నాడు. ఇదంతా అయ్యాక కృష్ణుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, ఈతడు నన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు, ఇప్పుడు కూడా అడగడానికి రాలేదు, వాళ్ళ ఆవిడ కడిగితే ఇక్కడికి వచ్చాడు, ఆవిడ పంపితే వచ్చాడు, ఇతనికి ఏమి ఇవ్వాలి ఇద్దామంటే ఇతని దగ్గర ఒక లోటు మిగిలిపోయిందిట. అది భాగవతంలో ఉండదు, కొన్ని భాగవతంలో ఉండవని చాలాసార్లు చెప్పాను నేను మీకు. కొన్ని కథలు, ఇప్పుడు ఆ కిరీటం కథ ఉందనుకోండి, పరీక్షిత్తు గారు బంగారపు కిరీటం పెట్టుకున్న కథ రామాయణంలోనో భారతంలోనో భాగవతంలో ఉండవు, వ్రజ భాగవతంలో ఉంటాయి, గర్గ సంహితలో ఉంటాయి. అందువల్ల కొన్ని లేనివి ఇతర భాగవతాల్లోంచి తెచ్చుకోవాలి. ఇతడి వాడు అటుకులు ఎందుకు పట్టుకొచ్చాడో తెలిసిన, ఇంకోటి కాకుండా చుట్టుపక్కల ఇంకేం ఉండవా, అరటిపళ్ళు లేవా, లేక లడ్డూలు ఉండవా, లేకపోతే కందిపప్పు లేదా, ఇంకోటి లేదా, జీడిపప్పు తేవచ్చుగా పోని చక్కాను. ఆ జీడిపప్పు, బోడిపప్పు, బాదం పప్పు, గడ్డి గాదం పప్పు కాకుండా కేవలం అటుకులు ఎందుకు తెచ్చింది ఆవిడ? భగవంతుడు ఆ పని ఆవిడ చేత ఎందుకు చేయించాడంటే ఈయనకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది గర్గ సంహితలో ఉంటుంది. ఒకప్పుడు గురువుగారి దగ్గర చదువుకుంటున్నప్పుడు, ఏది కుచేలుడు కృష్ణుడు 64 రోజులు కలిసి చదువుకున్నారు కదా, క్లాస్మేట్స్ వాళ్ళు. ఆ టైంలో ఒక రోజున గురువుగారి భార్య నేతిలో వేయించి సరిగ్గా 4 గుప్పిళ్ళు అటుకులు ఇచ్చింది. నువ్వు కృష్ణుడు చెరిసగం తినండి అంది. ప్రస్తుతం అన్నీ ఉన్నట్టున్నాయి అటుకులు, అందుకే అన్ని అటుకులు ఇచ్చింది. ఈయన చూశాట కుచేలుడు, ఆయనకు అటుకులు అంటే ఇష్టం, అందులో నేతిలో వేయించింది. మళ్ళీ డాల్డాలో కాదు, దిక్కుమాలి డాల్డాలో వేస్తే గొంతుకుపోతుంది. చక్కగా నేతిలో వేయించి జీడిపప్పులు వేసింది, బాగున్నాయి. ఈ 4 గుప్పిళ్ళు మళ్ళీ ఇందులో 2 గుప్పిళ్ళు ఆయనకి పెట్టి నేనేం తింటాం, శుభ్రంగా నేనే తినేద్దాం అనుకున్నాడు ఈయన. చిన్నపిల్లాడు కదా అప్పుడు మరి, అందుకని ఏం చేశాడు, ఎవరూ చూడకుండా మంచం మీద పడుకుని ముసుగు కప్పుకుని లోపల కూర్చుని కుట్టుకుని తినేయడం మొదలెట్టాడు. సరిగ్గా కృష్ణుడు వచ్చేశాడు. మిత్రమా, మంచం మీద కూర్చుని ముసుగెందుకు కప్పావంటే కొంచెం చలేస్తోంది, జ్వరంగా ఉందన్నట్ట. ఓహో, అయితే అలాగే వస్తుంది లేడికి భవిష్యత్తులో జ్వరం. ఏమిటి లోపల కటకట్లాడిస్తున్నావు అన్నాడు. చలికి పళ్ళు ఇలా కటకట అంటున్నాను, ఏమీ లేదన్నట్ట. ఏమీ లేదా, ఏమీ లేకుండా ఉండుగాక అన్నాడు. అందుకని భగవంతుడి దగ్గర ఏమీ లేదంటావా, ఉంటే ఉందని చెప్పాలి. కాబట్టి గురువుగారి దగ్గర అబద్ధం ఆడకూడదు. గొలుసు వెళ్ళ ఉంది ఇవ్వనని చెప్పాలి తప్ప ఈ గొలుసు డూప్లికేట్ గొలుసు అనకూడదు. అలా అయిపోగాక అన్నారా, అది డూప్లికేట్ గొలుసు అయిపోతుంది. కాబట్టి అబద్ధం ఆడరాదు, మాట వరుసకు కూడా. అసత్యం ఆడామా, ఆయన ఏదంటే అది అయిపోతుంది. అందువల్ల ఉట్టుట్టినే కొంతమంది అబద్ధాలు ఆడేస్తారన్నమాట. కృష్ణుడు అంతటి వాడి దగ్గర ఏమీ లేదండంతో ఏమీ లేకుండా అయిపోగాక అన్నాడు ఆయన. 4 పిటికిళ్ళు అటుకులు తిన్నాడు, కృష్ణుడు అనుగ్రహం లేకుండా పోయింది, మోసం చేశాడు చిన్నతనంలో. అందుకే ఇప్పుడు ఏమైపోయింది, దారిద్ర్యం పట్టుకుంది. ఇది ఆయన ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఆయన స్మాష్ అయిపోయాడు ఇంతకాలం. ఇప్పుడు అందుకనే వాళ్ళ ఆవిడ తెలియకుండానే 4 గుప్పిళ్ళు అటుకులే అడిగి తెచ్చింది. చూసారా, మళ్ళీని ప్రాయశ్చిత్తానికి మళ్ళీ అటుకులు ఇవ్వవలసిందే. అందుకని కృష్ణుడు ఏమి ఎరగనట్టు, ఇతని దగ్గర అటుకులు తింటే ఆ అటుకులకి ప్రాయశ్చిత్తం అవుతుంది, వీడికి డబ్బు ఇవ్వచ్చు, లేకపోతే వీడికి డబ్బు ఇవ్వలేము. ఇతడు ఇప్పుడు ఎలాగో అటుకులు తెచ్చాడు, తెచ్చి కూడా మూట ఇప్పట్లేదు. కొంతమంది అంతే, మూట తెచ్చుకుంటారు, ఇప్పరు. మాకు ఉంటారులేండి కొంతమంది, వాళ్ళు కూడా స్వీట్లు తెచ్చుకుంటారు, కానీ గురువుగారు ఎక్కడ చూస్తారో రైల్లో తెచ్చిన తీరు, ఎవరూ లేనప్పుడు గదిలోకి వెళ్ళి ఇప్పుకుని తింటారు. అలా ప్రస్తుతం ఈయన తినడానికి దాసల. కృష్ణుడి దగ్గరికి రాగానే ఆ భవనం చూశాడు, పరుపు చూశాడు, పిండి వంటలు చూశాడు, కృష్ణుడు పెట్టిన పాయసం తిన్నాడు. అవన్నీ చూశాక ఇంతటి భగవంతుడి దగ్గరకు వచ్చి ఈ దిక్కుమాలిన అటుకులు ఏం పెడతాం, అందులో కుళ్ళిపోయిన అటుకులు ఇవి, చెమట కంపు కొడుతున్నటువంటి వస్త్రము దగ్గర మూట కట్టబడిన అటుకులు ఇవి, ఎంతో టేస్ట్ ఫుడ్ తినే స్వామివారి దగ్గర ఈ వేస్ట్ ఫుడ్డే ఎలా ఇవ్వడం అని సిగ్గుపడి మూట ఇప్పలేదట, అంతేకాని మరో ఉద్దేశం కాదు. అయితేనే కృష్ణుడు ఒప్పుకుంటాడా? మిత్రమా, నా దగ్గరకు వచ్చేటప్పుడు ఏదో కానుక లేకుండా రావు, నా కోసం ఏం తెచ్చావు అన్నాడు. ఈయన సిగ్గుపడి తల ఇలా వంచుకున్నట్ట. ఏదో తెచ్చే ఉంటావులే. అబ్బో, నీ వస్త్రం దగ్గర ఏదో మూట కనబడుతోంది, పైన వేసుకున్న కండువాలో మూట కనబడుతోంది, మూటలు కట్టడం మొదలెట్టామన్నమాట మిత్రమా
అని ఆ మూట ఇప్పాడు. ఆ మూటలో పిచ్చి మూట అది. మనమైతే మూటలు బాగా కడతాంలేండి తెలియకుండానే. కానీ ఆయన పాపం అటుకుల మూట కట్టాడు. మూట కట్టావా, మూట తెచ్చావా అని మూట ఇప్పి అటుకులు చూడగానే ఏది చెమటకి నారిపోయి ఉన్నాయి, పాలల్లో నానబెట్టినట్టుగా. రామ రామ, ఆ అటుకులు తీసి, అటుకులు తెచ్చావా, నాకు అటుకులు అంటే ఇష్టమని నీకు తెలుసు, అందుకే నువ్వు మిత్రుడు అయ్యావు నాకు. మిత్రుడికి ఏది ఇష్టమో నీకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఏం లాభం అని టక్కన అటుకులు ఒక గుప్పిడి తీసి నోట్లో వేసుకుని నవిలి తిని ఎంత రుచిగా ఉన్నాయి, తల్లి చన్నుబాలు తాగినట్టుగా ఉంది, ఖండ శర్కరతోడి దుగ్ధంబులు అనుభవింపబడవే అవియు ఎంత ఇంపు కావు. పటికి బెల్లం వేసుకుని వేడివేడి పాలు తాగినప్పుడు కూడా ఎంత రుచిగా ఉండవు, అంత బాగున్నాయి అని ఆ గుప్పిడి అటుకులు తినేశాడు. ఇంకా బాగున్నాయి అని ఇంకో గుప్పిడి తినబోయాడు. వెంటనే రుక్మిణీదేవి చేయి గట్టిగా పట్టేసింది. చాలు అన్నది. ఎందుకు చాలంది? అవి చెమటతో కూడిన అటుకులని చాలని లేదు సుమా. మహాత్మా, ఇతడు ఒకప్పుడు నీకు పెట్టకుండా 4 గుప్పిళ్ళు అటుకులు తిన్నమాట నిజమే. ఇప్పుడు నువ్వు ఒక గుప్పిడు తినగానే ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇతనికి లెక్కలేనంత సంపద ఇవ్వడానికి నువ్వు ఒక్క గుప్పిడు అటుకులు తిన్నావు, అవి చాలు, పిడికడు అటుకులు చాలు. ఇంకో పిడికడు తింటే ఇక మన ఇద్దరం ఆయన దగ్గరికి మనం అడుక్కోవాలి. నువ్వు అంత కరుణామూర్తి, మొత్తం ఇచ్చేస్తావు, మన సంపద అంతా ఇచ్చి ఆయన దగ్గర చేరి మళ్ళీ పాదాలు ఒత్తుతావు. కాబట్టి ప్రస్తుతానికి చాలు, ప్రాయశ్చిత్తం అయిపోయింది, ఇక రెండో గుప్పిడు వద్దు బాబోయ్ అన్నది ఆవిడ. ఆవిడ అలా రక్షిస్తోంది. అందుకని భార్యతో సమేతంగా తీర్థయాత్రలకు వెళ్ళాలి, లేకపోతే రక్షించదట. కమల చెయ్యల పట్టుకుందండి లక్ష్మీదేవి, చాలు అన్నది. లేకపోతే నిజంగాట ప్రపంచంలో ఉన్న సంపదలన్నీ ఆయనకిచ్చి విష్ణువు ఊడిగం చేసేవాట అక్కడ. ఇప్పుడు కూడా మనకి దిక్కు లేకుండా అయిపోయేది. అందుకని ఆవిడ లోకశ్రేయస్సు కోసం, తన శ్రేయస్సు కోసం, స్వామి శ్రేయస్సు కోసం ఒక గుప్పిడి తినగానే గట్టిగా పట్టుకుంది. పట్టుకున్న తర్వాత ఇక ఈ పూట ఇక్కడ ఉండు అన్నాడు ఆయన. ఆ మంచం మీదే పడుకోమన్నాడు. మేము వేరే హాల్లో పడుకుంటాంలే, చాప వేసుకుని ఈ మంచం మీద హాయిగా పడుకో అని పాయసాన్నం పెట్టాడు. స్వామివారు స్వయముగా వండినటువంటి చక్కని జీడిపప్పు పాయసం పెట్టాడు. తిన్న తర్వాత మంచి బట్టలు ఇచ్చాడు, స్నానం చేయించాడు, అన్నీ చేయించాడు. ఆయన పడుకున్నాడు. పడుకుని లేవాలిగా మరి, రేపు లేచాక మిగతా కథ చెప్పుకుందాం. అప్పుడు ఏడైపోతే మరి పడుకోద్దాయినా, పాప అలిసిపోయి నడిచి వచ్చాడు 7 రోజులు. కాస్త పడుకొనిద్దాం, ఆయనకి జట్లాగ్ ఎక్కువగా ఉంది. పైగా ఆ జట్లాగ్ తీరాక మిగతా కదా, మిగతా అద్భుతమైనటువంటి విశేషాలు చెప్పుకుందాం. చెప్పాను కదా, చాలా గొప్పది గీత గోవిందం. అదొక భాగవత సారాంశం, కృష్ణ పరమాత్ముని యొక్క లీలామృతం అది అనమాట. ఆ లీలామృతం ఎంత గ్రోలినా తనివి తీరదు. జయ జయ గోకుల బాల, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల. నంద యశోద పుణ్య నిధాన, నంద యశోద పుణ్య నిధాన, నంద యశోద సుందర నీల శరీరాధీరా, సుందర నీల శరీరధీరా, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల. గోపవధూటి హృదయ విహారీ, గోపవధూటి హృదయ విహారీ, తాపస భవ భయహారీ సౌరీ, తాపస భవ భయహారీ సౌరీ, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల. ఓ జయ జయ గోకుల బాల. గోవింద.